ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట రావాలి, సంపద సృష్టించాలి, మళ్ళీ సంక్షేమాన్ని అందించాలి అనే ధ్యేయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు ముందుకి. ఖచ్చితంగా ఇప్పటికే మేము అన్నా క్యాంటీన్లు తెరిపించాం. ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 1000 రూపాయలు పెన్షన్ మీద పెంచాం. రేపు ఉగాదికి ఉచిత బస్సు ఇస్తాం. 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం. మొదటి దశలోనే సిలిండర్ ఇచ్చాం. అలాగే ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చాం. డిఎస్సి రేపు యువతకి జాబ్స్ అనౌన్స్ చేస్తామని చెప్పాం. వాటి మీద కూడా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలోకి అనేక మంది ఇండస్ట్రీస్ వచ్చారు. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ముందుగా అప్పులు అనే భారం లేకుండా ప్రజలకి ఈ రాష్ట్రాన్ని అప్పజెప్పాలనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. అలాగే మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారు ఈరోజు డావోస్ వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, ఢిల్లీ పర్యటన చేశారు. ఒక తపంతో చేస్తున్నారు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి. ఇదంతా కూడా